కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య సఖ్యత కరువైంది. ముగ్గురు బడా నేతలు ఉన్న నిజామాబాద్ జిల్లాలో ఒకరికంటే ఒకరు పడిరాని పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన సీనియర్ నేత, ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డితో పాటు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్లు ముగ్గురు నిజామాబాద్ జిల్లాకు చెందిన నేతలు. ముగ్గురు కూడా రాష్ట్ర స్థాయిలో పలుకుబడి ఉన్న నేతలు. ముగ్గురు కూడా అత్యంత సీఎంకు సన్నిహితంగా ఉండే నేతలు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీని రథసారథిగా నడిపించే పిసిసి అధ్యక్షుడు, మరోవైపు మాజీ మంత్రి, ప్రభుత్వ సలహాదారు ఏదైతే బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డితో పాటు షబ్బీర్ అలీ ప్రభుత్వ సలహాదారుగా ముగ్గురు కూడా నిజామాబాద్ జిల్లాకు చెందిన నేతలు. ముగ్గురు కూడా నాకు మంత్రి పదవి వస్తుందంటే నాకు మంత్రి పదవి వస్తుందంటూ ఆశలు పడ్డ నేతలు. కానీ చివరి క్షణంలో అటు షబ్బీర్ అలీకి మంత్రి పదవి కట్టుకోవడం, ఇటు బోధన్ ఎమ్మెల్యే ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి కట్టుకోవడం అందరినీ ఆశ్చర్యానికి ముంచెచ్చింది. మొదటి దఫాలో మంత్రి పదవి వస్తుంది అనుకున్నారు, కానీ మొదటి విడతలో మంత్రి పదవి లేదు. రెండో విడత విస్తీర్ణ సమయంలో మంత్రి పదవి ఉంటుంది అనుకున్నారు, కానీ మూడో విడతలు కూడా మంత్రి పదవి వచ్చే అవకాశాలు లేవని చెప్పి కరాఖండిగా తెలుసు. ఓవైపు రాష్ట్ర స్థాయిలో చక్రం తిప్పే నేతలు నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ఇప్పటికే పలు కార్పొరేషన్ పదవులు ఇప్పించుకున్నారు. నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన నేతలకు ప్రధానంగా నామినేట్ పదవులు కూడా దక్కాయి. నిజామాబాద్ జిల్లాలో ఏదైతే సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సుదర్శన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు ఉండే మానల మోహన్ రెడ్డితో పాటు అదేవిధంగా నుడా చైర్మన్ కేశవేణు, అదేవిధంగా గ్రంథాలయ చైర్మన్ ఏదైతే ఆయన గ్రంథాలయ చైర్మన్ మూడు కూడా పదవులు ఇప్పించుకున్న పరిస్థితి నిజామాబాద్ జిల్లాలో చూసింది. నిజామాబాద్ జిల్లా గ్రంథాలయం చైర్మన్గా ఇటీవల పదవి బాధ్యతలు చేపట్టారు అంతిరెడ్డి రాజిరెడ్డి. ఈ ముగ్గురు కూడా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి అత్యంత